అంటే మీ భావజాలం, మీ నేపథ్యం కాస్త విప్లవ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు, ఆ సైద్ధాంతికత, సిద్ధాంతం పునాదుల మీద ఇప్పటికీ పనిచేస్తున్న మీరు, కొంచెం ఈ సైద్ధాంతిక విభేదం ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా మారుతున్నారు అనే ఒక ఆరోపణ మీ మీద. ఏంటంటే నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను టీడీపీ కాదు, నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు, నేను బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను బీజేపీ కాదు. కండువా నా కండువా మారలేదు అంతే. కానీ నా లక్ష్యం కోసం అందరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అంటున్నాను, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది బ్రిటిష్ అయినప్పుడు దేశ ప్రజలందరూ స్వాతంత్రం కోసం కొట్లాడుతుంటే అంబేద్కర్ బ్రిటిష్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడా? బ్రిటిష్ దేశ ప్రజలకు శత్రువు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు నాకు ఏదో దృక్పథం గురించి నువ్వు చెప్తున్నావు కదా, నేను విప్లవకారుణ్ణి, దానికి సైద్ధాంతిక విభేదాలని చెప్పి, మరి దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని గో బ్యాక్ అని మీరు వెళ్ళిపోండి అని చెప్పి దేశ ప్రజలు అంటున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ పాలకులతోటే పనిచేయించాడు. ఇప్పుడు మన దేశాన్ని మన పాలకులు, మన ప్రజలు పరిపాలిస్తుండ్రు, మన ప్రజలు మెజారిటీ ఓట్లతో పరిపాలిస్తుండ్రు. ఇదేం బ్రిటిష్ పాలన కాదు కదా. ఆయన బ్రిటిష్ దగ్గరికి వెళ్ళాడు, నేను బీజేపీ దగ్గరికి వెళ్ళాను. ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ఓ బలహీన వర్గాల నేతగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అందువల్ల మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఉన్నది, మీరు మనవాదం అంటే అణగారిన వర్గాలను దూరం పెట్టేదే మనవాదం అనుకుంటే పక్క మనవాది కాంగ్రెసే అనాల్సి వస్తుంది. మరి పోయిన 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ళు ఇద్దరు బ్రాహ్మణులను రాష్ట్రపతులు చేసింది కాంగ్రెస్. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఓ బీసీ, ఈ దేశ ప్రధానమంత్రి, ఆయన ఇద్దరిని రాష్ట్రపతులు చేశాడు, ఒక దళితుడిని, ఒక గిరిజనమ్మ సోదరిమని. మరి మనవాదం అంటే అణగారిన వర్గాలను దూరం చేసేది అయితే మరి కాంగ్రెసే మనవాదం కనిపించింది. బ్రాహ్మణులకు పెద్దపీట వేసి దళిత గిరిజన వర్గాలను రాష్ట్రపతులు చేయలేదే కదా కాంగ్రెస్ ఆ 10 ఏళ్ళు. మరి బీజేపీ చేసింది కదా. ఓకే, నెహ్రూ పాలన నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ పాలన వరకు కేంద్ర క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎంత, ప్రాతినిధ్యం ఎంత? 30% దాటలే. పాలనలో భాగస్వాములు కావాలి కదా వీళ్ళు. ఎస్సీ ఎస్టీలు బీసీలే మాకు ఓట్లు వేసిండని కాంగ్రెస్ అంటుంది కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలే కాంగ్రెస్ ఓట్లేస్తే ఎందుకు అగ్రకులాలే ప్రధానమంత్రులు అయినరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఓట్లేస్తే ఎందుకు ప్రధానమంత్రులు ఒక మైనార్టీ కాలే, ఒక బీసీ కాలే, ఒక ఎస్సీ కాలే, ఒక ఎస్టీ కాలే? ఎందుకు కాలేదు? ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి బీసీ అయ్యిండు కదా. అగ్రకులాల పార్టీ అని మీరు ముద్రేస్తుండు కదా, మనవాద పార్టీ అని ముద్రేస్తుండు కదా. ఓకే, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ఉంటుందని మీరే అంటుండు కదా. మరి అందులో బీసీ ప్రధానమంత్రి అండి 10 ఏళ్ళు ఈ దేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కాడు ఉన్నాడు కదా. పోనీ ఆ బీసీ ప్రధానమంత్రి 2 సార్లు రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక అంటరాని కులంలో పుట్టిన ఒక దళితుడిని, లేదా ఒక ఆదివాసీ అడవుల్లో ఉండబడే ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతులు చేసింది కదా. ఓకే, ఏది మనవాదం? దగ్గర తీసుకోవడం మనవాదమా, దూరం పెట్టడం మనవాదమా? ఓకే, పోనీ మీ 50 ఏళ్ళు పరిపాలించారు కదా మీరు ఈ దేశాన్ని, 50 ఏళ్ళకు పై పరిపాలించారు కదా. ఎందుకు 30-35% మీ క్యాబినెట్లో ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరగలే? ఎందుకు 50% రాలే? 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న ఈ దేశంలో మీరే ఓట్లు వేయించుకున్నారు కదా. మరి ఎందుకు వీళ్ళ ప్రాతినిధ్యం క్యాబినెట్లో పెరగలే? గౌరవ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఇప్పుడు లెక్కలు పెట్టుకుంటే 65 నుంచి 70% పెరిగింది కదా. అంటే అణగారిన వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేసింది ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు కదా. ఎస్సీ ఎస్టీలను రాష్ట్రపతులు చేసింది ఎవరు? బీజేపీ నరేంద్ర మోడీ గారు కదా. ఇవన్నీ సాక్ష్యం ఏంటిది? మీరు ఒక్కసారి చేయలేదు. వీళ్ళు 20 ఏళ్ళు పరిపాలించారు, 10 ఏళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారే. వాజ్పేయి గారు ఒక 6 ఏళ్ళు పరిపాలించింది అనుకుందాం. బీజేపీ డైరెక్ట్ పరిపాలించింది వాజ్పేయి గారు. 6 ఏళ్ళు ఒక ఓసీ పెద్ద ఆయన పరిపాలించాడు. ఓకే, ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి పరిపాలించాడు. మిగతా పరిపాలన 10 ఏళ్ళకు పైగా బీసీ బిడ్డ చేస్తున్నాడు కదా. మీరు 60 ఏళ్ళు సాధ్యమంతే వరకు 50 ఏళ్ళకు పైగా మీరు కాంగ్రెస్ పరిపాలించింది కదా. ఎందుకు ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రి చేయలేదు? వీళ్ళ ఓట్లే అన్నారు కదా. ఎస్సీ ఎస్టీలు మొత్తం ఓట్లన్నీ 80% గంపగుత్తగా వేసుకున్నారు కదా. మీరు గంపగుత్త వేసుకున్న మీరు ఎందుకు ఒక ఎస్సీని ప్రధానమంత్రి చేయలే, ఒక ఎస్టీని చేయలే? అది చెప్పరేంది? నీతులు మాట్లాడడం కాదు, ఆచరణలో ఏం జరుగుతుంది? నేను బీజేపీ కాకపోయినా జరుగుతున్న పరిణామాలను వివరించాను. నేను వివరించిన దాంట్లో తప్పేందో చెప్పండి. మమ్మల్ని అక్కున చేర్చుకునేటోడు కావాలన్నా, మమ్మల్ని దూరం పెట్టేటోడు కావాలన్నా? ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని అక్కున చేర్చుకున్నాడు అనుకుందాం. సరే, వాళ్ళ దగ్గరికి పోతే కనీసం కూర్చుండబెట్టి మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు పడ్డారు అనుకుందాం. కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అంతే కదా, అంతే కదా. చెప్పండి, మరి చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు మమ్మల్ని దగ్గర తీసుకున్నారు? ఏ దేశ ప్రధానమంత్రులు ఒక మాదిగల మీటింగ్కి వచ్చారు? ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు మాదిగల మీటింగ్కి వచ్చారు?
ఎవరు మమ్మల్ని అక్కడనే చేర్చుకున్నారు, ఎవరు మా బాధలు విన్నారు, ఎవరు మా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు? నరేంద్ర మోడీ గారు కాదా? అందువల్ల మాకు అన్యాయం చేసిన వాళ్ళను, మాకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళను ఇద్దరిని ఒకే తీరుగా చూడలేము కదా. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ చాలా కాలం పాటు అన్యాయం చేసుకుంటూ వచ్చేసి భవిష్యత్తులో మందకృష్ణ మాదిగా బీజేపీలో చేరబోతారా? మీరు భ్రమంలో ఉన్నట్టున్నది. నా మీరు ఇంటర్వ్యూ చేసే ఒక మంచి యాంకర్, యువ నాయకుడు మురళి కదా. నా అభిప్రాయం. ఇట్లాంటి ఇంటర్వ్యూలు 10 ఇంటర్వ్యూలో నేను చెప్పేశాను, నా కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పి. ఇది నా అభిప్రాయం కాదన్న, వ్యక్తిగతంగా నా అభిప్రాయం కాదు. ఇది సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని మీ ముందు ఉంచే నేను ప్రయత్నం. సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చెప్పేది, నా ఒంటి మీద కండువ మారదు, నన్ను ఏ పార్టీలో మీరు చూడలేరు అని 10 సార్లు చెప్పాను. మీకు నమ్మకం లేకపోతే ఆ ప్రశ్న అడుగుతున్నట్టు ఉన్నది. నాకు నమ్మకం ఉన్నది, నేను ఏ పార్టీలో మా స్టూడియో ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. నాకు నమ్మకం ఉన్నది, నేను ఏ పార్టీలో చేరు, నాకు కండువ మారదని చెప్పి. మా స్టూడియో ద్వారా ప్రజల్లోకి ప్రశ్నించేటోళ్ళకు నమ్మకం లేకనా అనేదే నాకు డౌట్. మీ వాయిస్ మా స్టూడియో ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అడిగాను. ఇంకో స్టూడియోకి పోతే వాళ్ళ స్టూడియో ద్వారా ఇదే ప్రశ్న వస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, నా కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పి. ఎస్, నేను 30 ఏళ్ళు ఏ నిబద్ధతకు నిలబడి ముందుకు సాగామో, భవిష్యత్తులో నేను సమాజానికి కూడా రుణం తీసుకోవాల్సి వస్తుంది. నేను ఓకే, మాదిగలు ఫలితం పొందుతారు, రేపు మాదిగలు ఫలితం పొందుతారు. ఓకే, వర్గీకరణ ఉద్యమం ద్వారా మాదిగలు ఫలితం పొందుతారు, చాలా కులాలు ఫలితం పొందుతాయి. కానీ నాకు శక్తినిచ్చింది సమాజం కూడా. ఈ సమాజంలో అగ్రకులాల వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు, సమాజం మొత్తం అండగా నిలబడ్డది. ఎక్సెప్ట్ మాలల్లో కొంత స్వార్థపరులు తప్ప సామాన్య మాలలతో నాకు వైరం లేదు. వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే సమస్యలు, సందర్భాలు వచ్చినప్పుడు నేను మాలల వైపు కూడా నిలబడ్డ చరిత్ర ఎంఆర్పేసుకున్నది. అంటే వ్యక్తిగతంగా నా మీద కులం, మతం పెద్దగా ప్రభావితం చేయవు. ఇప్పుడు ఎవరన్నా ఫలాని హిందూ దేవాలయానికి వచ్చి పూజ చేయమంటే నేను పోతా. ఎవరన్నా ఇక్కడ వచ్చి అన్నకి ప్రేయర్ చేస్తావా అంటే నేను అక్కడికి పోతా. ఎవరన్నా ఒక దర్గాకు రమ్మంటే నేను అడిగి పోతా. ఏదైనా ఫలాని సమస్యకి వాళ్ళ వచ్చిందంటే నేను అక్కడికి పోతా. నా మీద కులం, నా మీద మతం అనేది పెద్దగా ప్రభావితం చేయదు. న్యాయం అన్యాయం అనేది న్యాయం అన్యాయం కోణంలో నేను ఈ సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు న్యాయం ఎటువైపు ఉన్నదాన్ని చూస్తా. ఆడ కులం, ఆడ మతం నన్ను ప్రభావితం చేయదు. న్యాయం వైపు నిలబడతాం. మానవీయ కోణంలో ఆలోచిస్తే న్యాయం వైపు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక కులం కోణంలోనే ప్రతి ఆలోచిస్తే, మతం కోణం ప్రతి ఆలోచిస్తే సామాన్యుల్లో బాధలు పడుతున్న వాళ్ళకు మనం న్యాయం చేయలేము. కాబట్టి మమ్మల్ని ప్రభావితం చేసేది మానవీయ కోణమే ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో కూడా అట్లనే నిలబడతా. నేను సమాజానికి ఎందుకు రుణపడినంటే, వర్గీకరణ ఫలాలు పొందేది మాదిగలు, ఇతర కులాలు కావచ్చు, కానీ ఈ విజయంకు ప్రధాన బాధ్యత తీసుకునేది సమాజం. కాబట్టి నేను స్వతంత్రంగా ఉండడం ద్వారా ఖచ్చితంగా సమాజం కోసం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళ కోసం నిలబడడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదైనా ఒక పార్టీలో చేరితే ఆ స్వేచ్ఛను కోల్పోతాం కదా. ఆ స్వేచ్ఛను కోల్పోతే మాట్లాడడానికి పరిమితులు ఏర్పడతాయి. పరిమితులు ఏర్పడినప్పుడు విశాల సమాజానికి మనం సేవ చేయలేము. కాబట్టి నేను విశాల సమాజానికి సేవ చేయడం కోసం స్వతంత్రంగానే ఉంటా, నా పాత్ర పోషిస్తాను.